దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిద్రపోయాడు చెప్పండి. రైట్. దేవుని సన్నిధిలో మెలకువగా ఉండండి. ప్రభు కొరకు మనం జీవిద్దాం. మరి దినాలు ఎక్కువగా వాక్యాన్ని మనం తరచుగా వింటూ ఉన్నాము. మరి వినేదంతా దేని కొరకంటే వాక్యాన్ని విని చదివి దాన్ని గైకోవాలని బైబిల్ తెలియచేస్తుంది. అందుకే ప్రతి వారి చేతిలో దైవ గ్రంథం ఉండాలి. రోజు చదువుకోవాలి దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం చదివిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ కానీ తదుపరి కార్యక్రమాలు కానీ జరగాలి. ముందుగా యూ షుడ్ గివ్ ది ప్రిఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని చదవాలి. కొన్నిసార్లు మేము ప్రశ్నిస్తుంటాం, బాబు రక్షణ పొందావా, మారు మనసు పొందావా, అమ్మా నువ్వు రక్షణ పొందావా, మారు మనసు పొందావా అడుగుతుంటే కొంతమంది మరి పొందిన వారు గట్టిగా చెప్తారు, పొందిన వాడు నవ్వుతారు. అంటే ఇక ఏదో డౌట్ అనుమానాలు కొన్నిసార్లు ఆ విధంగా చూస్తాం. ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తిని అడిగాడట, మరి మారు మనసు పొందావా బ్రదర్, ఏంటి పరలోకం వెళ్తావా అంటే, ఆ పైన వాడికే తెలుసు అంటే నా సంగతి అన్నాడు. ఆ పైన వాడికే తెలుసు నా సంగతి అంతా అన్నాడట. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఒక ఊరిలో ఒక మేకలు మేపుకునే ఒక వ్యక్తి ఉన్నాడు గ్రామంలో. అతడు మేకలను పెంచుతూ రాత్రిపూట వాటికి మేత పెట్టి బయట ఒక పెరటి దాకా పెట్టి దాంట్లో పెట్టేవాడు, ఎవరు పండుకునేవాడు. ఇద్దరు దొంగలు ఆ ఊరిలో ఎంటర్ అయ్యారు. ఊరి ఎంట్రన్స్లోనే ఈ మేకలు మేపేటువంటి వాడు గృహం ఉంది. సరే వాడు వచ్చిన తర్వాత వాడు అనుకున్నారు, ముందు ఈ ఇంటిలో ఏమైనా ఉంటే పట్టుకెళ్దాం, తర్వాత గ్రామంలోకి వెళ్దాం అనుకునే పరిస్థితుల్లో అందులో ఒక 2 మేకలను వాడు దొంగిలించారు. ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే, ఆ మేకలను దొంగిలించి ఆ గృహంలోనికి వాడు ప్రవేశించాడు. ఈ లోపల గృహ యజమాని లేచి దొంగ దొంగ అని అరిచేసరికి, ఇంతకుముందు ఆ మేకలను ఎక్కడో పెట్టారు, ఇంట్లో కూడా బంగారం డబ్బు ఉంటే పట్టుకెళ్దామని వచ్చారు. అయితే దొంగ దొంగ అని అరిచేసరికి అందులో ఒకడు మంచం కింద దాక్కున్నాడట, ఒకడు అటక మీద పైకి ఎక్కాడట. అటక మీద పైకి ఎక్కాడు. ఈ లోపల యజమాని ఏడుస్తున్నాడు, అయ్యో నా మేకలు పోయినాయి, నా మేకలు ఎవరు పట్టుకెళ్ళిపోయారంటే వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి, మీ మేకలు పట్టుకెళ్ళిపోయారా, ఆ పైన వాడికే తెలుసు అన్నారట. ఆ పైన వాడికే తెలుసు, మరి ఏం చేద్దాం అంటే ఆ ఉద్దేశం ఏంటి, పైన వాడంటే ప్రభువుకే తెలుసు అన్నట్టుగా అందరూ చెప్తున్నారట. ఈ మాటలు దొంగలు వింటున్నారు. మంచం కింద ఉన్నవాడు వింటున్నాడు, అటక మీద ఉన్నవాడు వింటున్నాడు. అటక మీద ఉన్నవాడు అనుకుంటున్నాడట, అందరూ నా గురించే చెప్తున్నారు కానీ కింద వాడి సంగతి, మంచం కింద ఉన్నవాడి సంగతి చెప్పట్లేదని వాడు మరి ఆ వెంటనే పైనుంచి కిందకు దూకాడట. ఇంట్లో అందరూ నా గురించి చెప్తున్నారు కానీ మంచం కింద ఒకడు ఉన్నాడు, ఎవడు దొంగ. సరే ఇద్దరిని పట్టుకున్నారు అనుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా మన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, రక్షణ పొందాలి. అంతేగాని ప్రతిదానికి దేవునికి తెలుసు అని, దేవునికి తెలుసు కానీ నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకునేటువంటి స్థితి కావాలి. అందరూ వచ్చిన పడండి. ఆ కోరస్ పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాము. అందరూ లేచిన పడండి. వెనకాల ఉన్నవారు అటెన్షన్ ప్లీజ్, ఎవరు అటు తిరగొద్దు. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఒక కోరస్ పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. యేసు నీ నామం పురం, యేసు నీ కృపయే మధురం, యేసు నన్ను లేవనెత్తవా, ఓ యేసు నీ నామం మధురం, యేసు నీ నామం మధురం,
నన్ను లేవనెత్తవా ఓ యేసు నీ నామం మధురం. హల్లెలూయా 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 ఓ యేసు నీ నామం మధురం. హల్లెలూయా 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 ఓ యేసు నీ నామం మధురం. గట్టిగా అందరం పాడతాం. యేసు నీ నామం మధురం, యేసు నీ కృపయే మధురం, యేసు నన్ను లేవనెత్తవా ఓ యేసు నీ నామం మధురం. ప్రేమగల తండ్రి మీకు వందనములు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. ఈ వాక్యమును మీరు మాకు ఇచ్చి బలపరచండి. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నదని భక్తుడు ప్రార్థించినట్లు నీ కృపను గురించి స్థిరపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ ఆమెన్ గట్టిగా చెప్పండి. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి. దేవుని వాక్యంలోనికి మనం వెళదాము. ఈరోజు నా అంశం ఏంటంటే 126వ కీర్తన చదువుకుందాం. దయచేసి చూడండి, బైబిల్ తెరిచి 120 సామ్స్ 126 అందరం చదువుదాము. నేను ఒక వాక్యం చదువుతాను, మీరందరూ రెండవ వాక్యాన్ని మీరందరూ కూడా చదవాలని నేను కోరుతున్నాను. 126వ కీర్తన చదువుకుందాము. బైబిల్ తెరిచి చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. దేవుని వాక్యాన్ని మనం చదివాం. 126వ కీర్తన. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు మన ఆత్మకు బ్రేక్ఫాస్ట్ వంటివి. మన ఉదయాన్ని లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. అయితే ఈ కీర్తన నువ్వు ఉదయం లేచిన తర్వాత ఒక కీర్తన చదివినప్పుడు అది నీ ఆత్మకు ఒక బ్రేక్ఫాస్ట్ వంటిది. అనేక విషయాలు ఈ కీర్తనలో రాయబడినాయి. కీర్తనల గ్రంథం మరి దావీదు గారు కొన్ని రాశారు. తర్వాత ఆసాపు కీర్తనలు ఉన్నాయి. కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. ఆ తదుపరి మనం చూస్తే మోషే గారు, సొలొమోను వీరందరూ కూడా కీర్తనలు రాశారు. 119వ కీర్తన ఎజ్రా అనే భక్తుడు రాశాడు. ఎజ్రా అనే శాస్త్రి 119వ కీర్తన రాశారు. ఇక్కడ వాక్యం మనం చూస్తే సియోనుకు తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేలు గురించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారి జీవితంలో ఎంతో శ్రమ అనుభవించారు. వాస్తవంగా చెప్పాలంటే యోసేపు బ్రతికి ఉన్నంత కాలం వారికి కొరత లేదు, వారికి మరి కరువు లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగని కొరత ఫరో, ఐగుప్తు దేశాన్ని రూల్ చేసిన వారిని ఫరో అంటారు. ఫరోలు కాబట్టి వాళ్ళ పేరు వేరుగా ఉంటాయి, కానీ ఫరో అనేది ఒక బిరుదు. ఫరో
క్రొత్తగా వచ్చి ఇజ్రాయేలును బాధ పెడుతూ వచ్చాడు. ఈ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయేల్స్ చాలా పెరిగిపోతున్నారని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. వీళ్ళకి మగపిల్లలు పుట్టకూడదు, మగపిల్లలు పుట్టినట్లయితే ఈ వంశం ఇంకా పెరిగిపోతుందని చెప్పి అనుకున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, దేవుని బిడ్డ ద్వారా ఎంతగా ఫరో శాసనం పుట్టించినప్పటికీ ఇజ్రాయేల్ సంఖ్య పెరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ప్రభు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వైద్య శాస్త్రంలో డాక్టర్స్, వీళ్ళందరూ కూడా చాలా వరకు రాజు ఆజ్ఞ కంటే కూడా దేవునికి భయపడి మరి బ్రతుకనిచ్చారు పిల్లలని, మగ పిల్లలని. 70 మందితో వారు ఈజిప్టు అడుగుపెట్టారు యాకోబుతో. ఆ సంఖ్యను దగ్గరగా 20 లక్షలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సంఖ్య అభివృద్ధి చెందింది. కొన్నిసార్లు దేవుని చిత్తమును ఎవరు ఎదిరించలేరు, ప్రభుత్వాలు ఎదిరించలేవు, శాసనాలు ఎదిరించలేవు, చట్టాలు ఎదిరించలేవు. కానీ ప్రభువు వారి పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే ఇజ్రాయేలీయులు దేవుని ప్రతిష్ఠిత జనము వాళ్ళు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, యాకోబును ఏర్పరచుకున్నాడు. యాకోబు ద్వారా ఇజ్రాయేలు వచ్చారు. అసలు ఇజ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇజ్రాయేలు. యాకోబు, మోసగాడైన యాకోబు దేవుని వైపు తిరిగినప్పుడు, తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు, అయ్యా నా పేరు యాకోబు అని ఒప్పుకున్నప్పుడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరేంటి? పేరు మార్చాడు, జీవితాన్ని మార్చాడు. ఏమండి, అనుభవాలన్నీ కూడా ప్రభు ఏం చేశాడు? మార్చినట్లు దేవుని వాక్యంలో తేటగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 32వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నప్పుడు, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యుడు ఆయన మీద ఉదయించాడని వాక్యంలో రాయబడింది. సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయం అయ్యింది, వెలుగొచ్చి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో యాకోబు జీవితంలో ఇజ్రాయేలుగా అతడు మారిన తర్వాత దేవుడు అతను 31వ వచనం చదువుదాము. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అంతవరకు యాకోబు జీవితం అంతా చీకటి. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, కాదంటలేదు నేను. కానీ ఆత్మ సంబంధంగా చెప్పాలంటే నీతి సూర్యుడైన ప్రభువు అతని మీద ఏం చేశాడు? ఉదయించాడు. యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, ద సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు. ఆయనలో నీతి ఉన్నది, నీతిమంతుడు ఆయన, నమ్మదగినటువంటి దేవుడు, పవిత్రుడు యేసుక్రీస్తు ప్రభువు. ఏమండి, నీతి లేని వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుడు అనబడేవాడు, దేవతలు అనబడేటువంటివి. ఏమంటే చాలాసార్లు మనం చూస్తాం నీతియుక్తమైనటువంటి పరిస్థితులు కనపడలేదు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములు లేనివాడు యేసు ప్రభు అండి. ఏమండి, ఎక్కడ వెతికినా ఏమండి అలాంటి వాళ్ళు ఉన్నారా లోకంలో? ఈ 6 అరిషడ్ వర్గాలు లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, పాపరహితుడు అని వాక్యంలో ఉంది. అట్టి దేవుడు ఆయన ఉదయించాడు. యేసు ప్రభు వారు 2 మాటలు ఉంటాయి ఆయన గురించి. ఆయన నీతి సూర్యుడు, ద సన్ ఆఫ్ రైచియస్నెస్. రెండవదిగా ఈజ్ రైచియస్ జడ్జి. ఆయన నీతి కదా, న్యాయాధిపతి, న్యాయం తీర్చేటువంటి వాడు. న్యాయాధిపతిగా ఉన్న ప్రభువు నీతిమంతుడు, ఆయన ఉన్నతున్నట్టుగా న్యాయం తీర్చేటువంటి వాడు. ఏమండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే అనీతియుక్తమైన జీవితం ఉందా? కొంతమంది ఈ లోకంలో సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మరి జడ్జి చేయొచ్చేమో. కానీ ప్రభు అయిన దేవుడు నీతిమంతుడుగా, నీతి కదా న్యాయాధిపతిగా ప్రభు కనపడుతున్నాడు. సూర్యుడు ఉదయించాడు ఆయన మీద, యాకోబు మీద ఉదయించినప్పుడు ఇజ్రాయేల్ అనే పేరు ప్రభు ఏం చేశాడు ఆయనకి? ఇజ్రాయేల్ అనే మాటకు దేవునితో పోరాడి గెలిచినవాడు. నీ జీవితంలో నువ్వు కూడా పోరాడాలి దేవుని దగ్గరికి వచ్చి. పోరాటం అంటే ప్రార్థన చేయటం, విశ్వాసం కలిగి ఉండటం. పోరాటం అంటే కొంతమంది ఉంటారండి, కొన్నిసార్లు భార్య భర్త మీద పోరాడుతూ ఉంటాడు, భర్త భార్య మీద పోరాడుతూ ఉంటాడు, పిల్లలు తల్లిదండ్రుల మీద పోరాడుతూ ఉంటాడు. అది చెడు పోరాటాలు.
కానీ యాకోబు మంచి పోరాడి ఉన్నతమైనటువంటి మెట్టులోకి వచ్చాడు. ఇజ్రాయేలు జనాంగముగా ఆ సంఖ్య ఐగుప్తు దేశంలో అభివృద్ధి చెంది. వీరి కట్టడలు వేరు, వీరి పద్ధతులు వేరు, వీరి యొక్క ఆహార నియమాలు వేరు, వీరు దైవికమైన విధానాలు వేరుగా ఉండేవి. ప్రత్యేకంగా ఉండేవాడు ఇజ్రాయేలు. ప్రతిష్ఠిత జనమని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చదివితే వారిని గురించి ఒక మాట మోషే గారు గుర్తు చేస్తున్నారు. చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనము అనే మాట. వీళ్ళు అభిషేకించబడినవారు, ప్రతిష్ఠించబడినవారు. దేవుడు వారిని ప్రతిష్ఠ చేసుకున్నాడు. మిగతా జనాంగాలు ఆ రోజు చాలా ఉన్నాయి, కానీ వారి జీవితాలు వేరుగా కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఇజ్రాయేలీయులు చరిత్ర మరి మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కనాన్ దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారి మీదకి క్రీస్తు పూర్వం BC 606వ సంవత్సరంలో రాజు నెబుకద్నెజర్ బాబిలోన్ చక్రవర్తి వారి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ప్రాముఖ్యంగా మనం చూస్తే మోషే నడిపించాడు వారిని. యెహోషువ కనానులోనికి వారిని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు వచ్చారు, జడ్జెస్ వచ్చి రూల్ చేశారు వాళ్ళని. మనం చూస్తే మరి సమూయేలు ఒక జడ్జిగా వారిని రూల్ చేశాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు రాజులు వచ్చి రూల్ చేశారు. ఆ రాజుల కాలంలోనే ప్రపంచ చరిత్ర మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజర్ అనే ప్రపంచ చక్రవర్తి, బబులోను చక్రవర్తి వారి మీద వారిని దండెత్తి వారి మీదకి వచ్చి వారిని చెరలో తీసుకెళ్ళాడు. చెరలో పెట్టాడు, వారిని చెరలో ఉంచాడు. అందుకే ఇప్పుడు మనం చదివాము, సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి ప్రభు రప్పించాడు. చెరలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు చెరకాలం. వాడు చెరకాలం. సాధారణంగా ఏదైనా హత్య చేస్తే మరి ప్రభుత్వ వారు లైఫ్ అనే శిక్ష వేస్తున్నారు. సాధారణ లైఫ్ అనేది ఇప్పుడు 14 years 14 సంవత్సరాలు. ఇంకా కొంచెం మరి పెరగొచ్చేమో నాకు తెలియదు, కానీ మంచి ప్రవర్తన వాళ్ళకు ఉన్నట్లయితే ఆ శిక్ష కూడా తగ్గిస్తున్నారు. మనందరికీ తెలుసు, August 15, October 2 ఇలాంటి రోజులు వచ్చినప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు, ప్రిజనర్స్ని రిలీజ్ చేస్తారు. కానీ ఆ రోజున ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? చెరలో ఉండిపోయారు. అక్కడే వారు ఉండిపోయారు. అక్కడే బిడ్డలను కన్నారు. ఆ యొక్క జైలు జీవితాన్ని ఏం చేశారు? ఎందుకండి? ఎందుకు జరిగింది వాళ్ళ జీవితంలో? ఎందుకు ఓడిపోయారు వాళ్ళ జీవితంలో? జయించవలసిన వారు, ఆశీర్వించబడవలసినటువంటి వారు ఎందుకు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు అని చూస్తే ఒకటే కారణము, వారిలో ఉన్న భ్రష్టత్వమే, వారిలో ఉన్న చెడుతనమే, వారిలో ఉన్న తిరుగుబాటే, వారిలో ఉన్న అవిధేయతే వారిని ఎక్కడ తీసుకెళ్ళింది. అనేకసార్లు నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని తిరుగుబాటు చేస్తున్నావు, అవిధేయత, డిజొబీడియన్స్ చెప్పాలంటే ఆ అతిక్రమములు మానవుడి ఎక్కడ తీసుకెళ్తున్నాయి? నష్టంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ రోజులో గమనించండి, బాధలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాం, శ్రమలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాం. ఒక యవనస్తుడి గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఏడ్చుకుంటూ వచ్చాడు, అయ్యా మరి నా కొరకు ప్రార్థన చేయండి, నా లివర్ అంతా పాడైపోయింది, డాక్టర్ అయితే లివర్ ప్లాంటేషన్ చేయాలన్నారు, లివర్ క్రొత్తది వేయాలన్నారు. అతని జీవితంలో భయంకరంగా త్రాగుడు బానిసత్వం అయిపోయాడు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్కు బానిస అయిపోయినప్పుడు లివర్ పాడైపోయింది. ఏమండి, మన శరీరంలో కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, చాలా సున్నితమైనటువంటి అవయవాలు. మన చేతి మీద ఒక దెబ్బ తగిలితే కట్టు వేసుకొని ఏదో చేయొచ్చు, కానీ లోపట గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, లివరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పాడైతే చాలా కష్టం. లివర్ ప్లాంటేషన్ అంటే ఏమంటే తక్కువ అవుతుందండి. డాక్టర్ చెప్పారట, లేదంటే ఒక 40 లక్షలు అవుతుంది నీకు. ఎంత?
ఆ జీవితం సరిపోద్దా? 40 లక్షలు పెట్టి లివర్ ఆ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దేవుని బిడ్డ ద్వారా కన్నీరు కార్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చాడు, అయ్యా పాడైపోయాను, చెడిపోయి భ్రష్టుడు అయిపోయాను. అందుకే సరే ప్రార్థన చేయటం మొదలుపెట్టాము. నువ్వు కూడా చేయవయ్యా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, ప్రభుని స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు దేవుని బిడ్డ ద్వారా మరి అప్పుడు విశాఖపట్నంలో సేవ చేస్తున్నాను. దాదాపు 4 రోజులు అతడు కన్నీటితో ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. డాక్టర్ గారు అయితే 40 లక్షలు ట్రాన్స్ప్లాంటేషన్కి వద్దన్నాడు, కానీ దేవుడు స్వస్థతనిచ్చాడు. భ్రష్టత్వము, చెడిపోయిన స్థితి కొన్నిసార్లు భయంకర వ్యాధులకి కారణమవుతా ఉంది. వ్యాధులు వచ్చాక ప్రార్థన చేయడం అనే కంటే నువ్వు జాగ్రత్తగా జీవించగలిగితే, నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, తిండి ఎక్కువైపోయి జబ్బులు వస్తున్నాయి, తక్కువైతే జబ్బు రాదు. ఏమండి, ఎక్కువగా కొన్నిసార్లు మితముగా తినాలి, మితంగా తినాలి. సింగపూర్లో నేను మొట్టమొదటిసారి 1990లో ఫస్ట్ సారి వెళ్ళాను. అప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు హోటల్లో నేనున్నాను. నాతో పాటు ఇద్దరు మరి ఉన్నారు. ఒక ఆయన చైనా నుండి వచ్చాడు, ఒక అతను ఉగాండా, ఆఫ్రికా కంట్రీ నుంచి వచ్చాడు. ముగ్గురు మా హోటల్ రూమ్లో ముగ్గురికి ఇచ్చారు. దాదాపు ఒక 200 మంది సేవకులు సింగపూర్లో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు మనం రాజమండ్రి నుంచి నేను కూడా వెళ్ళాను. ఒకసారి ఇదాకా మాట్లాడుకుంటున్నాం. ఆ చైనా బ్రదర్ అడిగాడు నన్ను, మీరు ఎంతసేపు తింటారు భోజనం, ఇండియాలో ఎంతసేపు తింటారు అన్నాడు. ఎంతసేపు తింటాం మనం? మీరు చెప్పండి, ఎంతసేపు తింటాం? ఎక్కువగా తింటే మ్యాక్సిమం ఒక అరగంట తింటాము. ఇంకా కొంతమంది ఇంకా స్పీడ్గా తినేస్తాం. ఆ తర్వాత నేను అడిగాను, బాబు మీరు ఎంతకాదు తింటారు? అయ్యా మీరు బ్రదర్ మీరు ఎంతకాదు అన్నాడు. ఆయన చెప్పాడు, ఒక్కోసారి మేము 3 గంటలు తింటాం అన్నాడు. 3 గంటలు తింటారంట వాళ్ళు. 3 గంటలు ఏం తింటారయ్యా మీరు? ఏం తింటాం? మేము కప్పలు తింటాము, పాములను తింటాము, కనపడిందంతా తింటామన్నాను. మీకు తెలుసా, చైనాలో ఇప్పటికీ వుహాన్ అనేటువంటి సిటీలో పాముల మార్కెట్ ఉంది. మనకు చేపల మార్కెట్ ఉన్నట్లు అక్కడే మార్కెట్ పాములు. ఆ పాములు కొనుక్కొని తీసుకెళ్ళి తలకాయ కట్ చేసి చర్మం తీసేసి ఫ్రై చేసుకొని ఏం చేస్తారు? ఇప్పుడు చైనాలో పాములు కనపడలేదంట, కనపడదంటే దాని పని అయిపోయింది. ఈ దేశంలో ఈ ప్రాంతాల్లో పాముకు నమస్కారం ఉంది, కానీ అక్కడ నమస్కారం మీద చైనాలో తినేస్తారు. వాచ్మెన్ అనే దేవుని సేవడు ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు. ఆయన ఒక మాట రాశాడు, ఆదామవ్వలు చైనా వాళ్ళు అయి ఉంటే ఆ రోజు సర్పానికి చోటు. ఆదామవ్వలు చైనా వాళ్ళ, అప్పటికి చైనా దేశం ఉందా అంటే చైనీస్ అన్నీ తింటారు. వాడు తినందంటూ తప్పేం కాదు. నువ్వు కొంతమంది ఈ రోజుల్లో జీవహింస చేయరాదు. ఏ హింస? జీవహింస చేయకూడదు. నువ్వు కూరగాయలు కూడా తింటున్నావంటే జీవహింసే అది. కూరగాయలు ఏముంది అదంటాడు. నేను చెప్తున్నాను, నువ్వు టానిక్ తాగుతున్నావు, కొన్ని ఇంజక్షన్లు ఏం కలుపుతున్నారు? కలుపుతున్నారు? జంతువుల లివర్ కలుపుతారు, ఆవు లివర్ కలుపుతారు. మనం చూడకుండా తిన్నాం అనుకుంటున్నాం, నేను జీవహింస చేయటం అనుకుంటున్నాం, మరి అదే తినేస్తున్నావు నువ్వు. బైబిల్ చెబుతుంది, జీవహింస అంటే తోటి మానవుణ్ణి హింసించటమే జీవహింస. అంతేగాని మేకలను తినడం, కోళ్ళను తినటం, వాటిని తినటం జీవహింస ఏం కాదు. దేవుని బిడ్డ దేవుడు ఇచ్చాడు అంతే. ఆయన సృష్టి క్రమంలో ఇవన్నీ తినండి, రక్తము చిందించి ఏం చేయమన్నాడు? కూరగాయలే తింటామంటే సరిపోతాయండి లోకానికి? అసలు తప్పునేమో దాచిపెడతారు, తప్పు లేని వాడిని తప్పుగా చూపిస్తారు అనేక మంది. దేవుడు నోహు కాలంలో చెప్పాడు, రక్తము చిందించి
ఏం చేయొచ్చు నువ్వు? తినవచ్చు. అయితే తినొచ్చు అన్నారని మరి జాగ్రత్తగా కూడా ఉండాలి. సరే, నీ తీర్మానం కొన్నిసార్లు నువ్వు తినకపోవచ్చు, తినవచ్చు, కానీ తినేవాడిని హేళన చేస్తున్నావా? ఆ వివాహమైనప్పుడు మా పాస్టరమ్మ గారిని అడిగాను, మరి మీరన్నీ తింటారా పాస్టరమ్మ గారు? ఆమె ఇప్పటికీ వెజిటేరియన్నే, నేను నాన్ వెజిటేరియన్. ఆమె కూరగాయలే తింటుంది. అలాని చెప్పండి, ఇవి విమర్శించుకో. తినేవాళ్ళు తింటున్నారు, తిన్నవాళ్ళు తినకుండా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని బిడ్డ ద్వారా మరి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయేల్ యొక్క భ్రష్టత్వము, వారి యొక్క పాపము ఎక్కడ తీసుకొచ్చింది? చెరదోరికి తీసుకొచ్చింది. భ్రష్టత్వం చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయములో ఇర్మియా ద్వారా ప్రభు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ప్రభు ఇర్మియా ద్వారా చెప్పిన మాట ఏంటంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టత్వం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. చెడిపోయినటువంటి పరిస్థితులు లోకంలో, ఇజ్రాయిల్ యొక్క జీవితంలో భ్రష్టత్వం ఏర్పడింది. దేవుని మీద తిరుగుబాటుతనం ఏర్పడింది. చాలాసార్లు మోషే నడిపిస్తుంటే ప్రభు వారికి ఎన్ని సదుపాయాలు చేశారండి. ఇన్ని లక్షల మంది అరణ్య యాత్రలో మన్నాతో పోషించారు. వారు కష్టపడకుండా మన్నా అనే ఆహారం ఆకాశం నుండి కురిసింది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి వస్తుంది. ధాన్యం ఎక్కడ పండుద్ది? గోధుమలు ఎక్కడ పండుతాయి? ఏమండి, కొన్ని చిరుధాన్యాలు ఎక్కడ పండుతాయి? భూమిలో పండుతాయి. కానీ ప్రభు ఎక్కడి నుంచి పంపించాడు? అందుకే దాన్ని దేవదూతల ఆహారం అన్నారు. దేవదూతల ఆహారాన్ని పెట్టాడు వారికి. ప్రతిరోజు వాడు కష్టపడకుండా ఉదయం లేవగానే వాడి ఇంటి ముందు, ఆ డేరాల ముందు మన్నా కురిపిస్తే దాదాపు 2 అడుగులు 3 అడుగులు ఆ మన్నా పేరుకుపోయి ఉంటే అచ్చం అది కొత్తిమీర గింజల వల్లే ఉండి తేనె వల్లే అపూర్వకంగా ఉండేదట. ఇంత దేవుడు పెట్టి ఇన్ని చెబితే వాడు సణిగారు. ఎవరి మీద? దేవుని మీద. వాడు దేవుని మీద, మోషే మాకు సరే ఇక్కడ ఆహారం దొరకట్లేదు, మాకు మాంసం పెట్టట్లేదు, మేము ఐగుప్తు దేశంలో ఉండగా అన్నీ తిన్నాం మేము. ఏం తిన్నాం? 11వ అధ్యాయం సంఖ్యాకాండం చూడండి, వారు ఏం చెప్తున్నారు? సంఖ్యాకాండము 11వ అధ్యాయం. మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? చదవండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తాము. ఎలాగేం జ్ఞాపకం వస్తున్నాయి? దేవుడి జ్ఞాపకం రావట్లా. ఈరోజు దేవుడు ఉచితంగా వాడిని పోషిస్తుంటే బండ నుండి నీళ్లు ప్రవహింపజేసి ఎంతోమందిని త్రాగిస్తూ ఉంటే ఆ దేవుని కార్యాలు గుర్తు రావట్లేదు వాళ్ళకి. ఏం గుర్తు వస్తున్నాయి? ఐగుప్తులో మేము తినటువంటి ఉచితంగా తిన్న ఎన్ని మాకేమైనా దేవుడు జ్ఞాపకం వచ్చాడు నీకు ఎప్పుడైనా? నిన్ను పోషించే దేవుడు, గాలి నీరు ఉచితంగా ఇచ్చిన దేవుడు, అనేక విషయాల్లో నీ ప్రాణాన్ని కొల్ల సొమ్ముగా ఇచ్చి నడిపిస్తున్న దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఉదయం లేవగానే మోకాళ్ళ మీదకి వచ్చి స్తుతిస్తున్నావా దేవుని? కొంతమంది నా తెలివితేటలు, నా జ్ఞానం, నా డబ్బు, నా వెండి బంగారం, నా తెలివితేట అనుకుంటా. తప్పది. దేవుని కృప లేకపోతే నువ్వు బ్రతుకుతావా లోకంలో? దేవుని ఆశీర్వాదం లేకుండా ముందుకు వెళ్ళగలవా నువ్వు? మేము ఉచితంగా తిన్నామన్నారు. ఆ ఐగుప్తు దేశంలో ఇవన్నీ కూడా తిన్నాము. ఉల్లిగడ్డలు తిన్నాము, తెల్లగడ్డలు తిన్నాము, బీరకాయలు తిన్నాము, అది తిన్నాము, ఇది తిన్నాము. వాస్తవంగా నేను చెప్తున్నాను, వాళ్ళు ఉచితంగా తిన్న దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఫరో వాళ్ళ చేత పని చేయించేవాడు. ఈరోజు కూడా మీరు ఈజిప్ట్ వెళితే కైరో నగరంలో మరి పిరమిడ్స్ ఉన్నాయి. మీరు టీవీలో చూస్తాను, బాగా
ఐగుప్తు వెళ్ళిన వాళ్ళు పిరమిడ్స్ చూస్తాం. మేము కూడా, నేను 2010లో ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్స్ మేము చూసాం. పిరమిడ్స్ అంటే రాజుల సమాధులు, ఫరో సమాధులు. ఎప్పటికీ కొంతమంది ఫరో యొక్క డెడ్ బాడీస్ అన్నీ కూడా ఆ పిరమిడ్స్లో ఉన్నాయి. ఎన్నో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఉన్నాయి. వాటిని మమ్మీస్ అంటారు, మమ్మీ అంటారు వాటిని. సుగంధద్రవ్యాలు పోసి, యాసిడ్లు పోసి ఆ బాడీని కాపాడుతున్నారు ఇప్పటికి కూడా. వాస్తవంగా ఆ యొక్క పిరమిడ్స్ అనేటువంటి త్రిభుజాకారంలో ఉంటాయి. వాటిని కట్టిన వాళ్ళు ఇజ్రాయేలీలే. మనకి టీవీలో చిన్న కనపడతాయి కానీ డైరెక్ట్గా అక్కడ చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు. ఎంత శ్రమపడ్డారో తెలియదు మనకు. దేవుని బిడ్డలారా, అయితే ఐగుప్తుని వారు మాటి మాటికి ఏం చేస్తున్నారు? గుర్తు చేసుకుంటున్నారు. మేము ఐగుప్తులో తిన్నాం. డంభమే పాపం. దేవుని వాక్యంలో దాన్ని జీవపుటము గర్వం. కొంతమంది చూడండి, డంభంగా మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్తారన్నమాట చాలామంది. డాంబిక జీవితం ప్రమాదకరం. ఉన్నదన్నట్టుగా చెప్పడంలో నీకు దీవెన ఉంది. కాకినాడలో మాకు తెలిసిన ఒక యవనస్తురాలు అమ్మాయి మాకు తెలుసు, బీఎస్సీ బీఈడీ చదివింది. కాకినాడ మున్సిపాలిటీలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు అమ్మాయికి వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. వివాహం కొరకు ఎదురు చూచినప్పుడు సరే మొత్తం కుటుంబం కనెక్ట్ అయ్యారు. ఒక వ్యక్తితో వివాహం సెటిల్ అయ్యింది. వాడు చెప్పారు, మా కుమారుడు ఇంజనీర్ అండి, నెలకి 60,000 రూపాయలు జీతం. ఇంకేదో లేని ఉన్నాయి అబద్ధాలు. ఎందుకంటే మన దేశంలో ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. 100 అబద్ధాలు ఆడైనా ఏం చేసేయాలి? పెళ్లి చేసేయాలి. అబద్ధం చెప్పేశారు. ఇంజనీర్ అని చెప్పారు. నెలకు 60,000 వస్తాయని చెప్పారు. ఇంకేమో చెప్పేసి ఆఖరికి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, అయ్యగారు ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పాడంట. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఈయన పని ఏంటంటే ఉదయం చక్కగా తినేసి బట్టలు ఇస్త్రీ బట్టలు నలుక్కుండా రోడ్ల మీద కేర్ ఆఫ్ రోడ్స్. ఏమండి, ఈ రోజుకి ఆ అమ్మాయి ప్రభువుని ఎరిగింది, రక్షణ పొందింది. ఆమె బీఈడీ టీచర్గా ఉండి అతన్ని పోషిస్తుంది, యోగ్యురాలు కాబట్టి. మోసం ఎక్కడ చూడండి ఈ రోజుల్లో. లేని ఉన్నాయి చెప్పేసేసి, అబద్ధాలు చెప్పేసి ఏదో పబ్బం గడుపుకున్నారు. చాలు జాగ్రత్త. మోసం నిలుస్తుందండి. సత్యం చెప్పడంలో ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ సత్యం. అందుకే ఇజ్రాయేలీలు లేనిపోని అన్ని దేవుని మీద సడగటం అని మొదలుపెట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు శత్రువు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? చెరలోకి తీసుకెళ్ళాడు. ఈనాడు చాలామంది సాతాను చెరలో ఉన్నారు. సాతాను చెరపట్టేటువంటి వాడు ఈ రోజుల్లో నిన్ను కూడా చెరపట్టాడేమో నాకు తెలియదు. వాడు జైల్లో పెట్టేశాడు చెరబట్టి. మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం చదివితే త్వరగా చూడండి ఆ మాటలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుకున్న, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదువుతున్నా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అనే మాటలు యెషయా గ్రంథం 14 చదువుతాం. సైతాను గురించి, సాతాను గురించి 2 అధ్యాయాల్లో తేటగా రాయబడింది. ఒకటి యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇంటికి చదవండి, అక్కడ సాతాను గురించిన మాటలు ఉంటాయి. ఇక్కడ ఇతడేనా అని రాయబడిందంటే ఎవరితను? అపవాది, సాతాను. లోకాన్ని ఎలా చేశాడు? అడవిగా చేశాడు. ప్రభు అయితే తోట చేశాడు, ఏదైనా తోట చేశాడు. ఆయన ఫస్ట్ ఆయన చేసింది ఏంటి? ఏదైనా తోట, ఈడెన్ గార్డెన్. బ్రిటిష్ వాడు మన దేశం రూల్ చేస్తున్నప్పుడు కొన్ని బైబిల్ పేర్లు పెట్టారు. ఎక్కడైనా సరే మీరు ఈరోజు కానీ కలకట్టా వెళితే అక్కడ ఈడెన్ గార్డెన్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్. మేము కలకట్టా వెళ్ళినప్పుడు క్రికెట్ గ్రౌండ్, ఇప్పుడు ఈడెన్ గార్డెన్లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు పెట్టారు ఆ పేరులో.
ఇప్పుడు కాకరకాయ కేకరకాయ అయినట్టు మనోళ్ళ పేరు కొన్ని ఏం చేస్తున్నారు మార్చేస్తున్నారు. సరే, తర్వాత సంగతి. దేవుని యొక్క సన్నిధానం మనం చూసినట్లయితే దేవుడు తోటం చేస్తే సైతాను ఏం చేశాడు? అడవిగా మార్చాడు. సాతాను చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే దేవుని బిడ్డ ద్వారా నీ జీవితం అడవైపోద్ది, అరణ్యమైపోద్ది, పాడైపోద్ది. తోట ఎంత అందంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది తోటదో అది అడవిదో క్రమం ఉంటుందా? అరణ్యం అంతా కూడా ముళ్ళ కంచెలు, భయంకర పరిస్థితులు ఉంటాయి. తోట అందంగా కనపడుతుంది. చూడండి, మనం కొబ్బరి తోటదో, మామిడి తోటదో, నిమ్మ తోటదో ఇవన్నీ చూస్తాం, చూడడానికి ఎంత చక్కగా ఉంటాయి. సైతాను మనిషి జీవితాన్ని అడవిగా చేస్తా ఉన్నాడు, అరణ్యంగా చేసేసాడు, పాడు చేశాడు. దాని అర్థం అది. లోకాన్ని పాడు చేసినటువంటి వాడు సాతాను. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలానికి అన్నాడు. సెంటర్ జైలులో ఉన్నవాళ్ళకి ఎవరికైనా ప్రిజనర్స్కి వెడ్డింగ్ కార్డు వచ్చిందనుకోండి, ఆ కార్డు పట్టుకొని ఏడుస్తాడు. ఎందుకే బాబు ఏడుస్తున్నావు? మా చెల్లి పెళ్ళి, వెడ్డింగ్ కార్డు వచ్చింది. మీ చెల్లి పెళ్ళి అయితే ఎందుకు ఏడుస్తున్నావు? బయటికి వెళ్ళడానికి ఉందా? ఏమంటే బయటికి వెళ్ళడానికి అటెండ్ అవ్వడానికి ఉందా? ఎందుకు ఎక్కడున్నాడు? జైల్లో. సాతాను కూడా మనుషుని పట్టుకొని ఆడు జైల్లో పెట్టేశాడు. ఇప్పుడు సెంటర్ జైల్లో పెట్టాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు నన్ను పరలోకానికి పోని అంటున్నావు. వాడేమంటున్నాడంటే పరలోకం లేదని ముఖం లేదు, ఎక్కడే సావు అంటున్నాడు. ఎక్కడ? ఎందుకు వాడు చెరలో? దేవుని బిడ్డ ద్వారా చెర, సాతాను చెర. కొన్ని వ్యసనాలు, పాపపు భయంకరత్వాన్ని, త్రాగుబోతనాన్ని, భయంకర వ్యభిచారం, భయంకరమైనటువంటి మోసము, అక్రమము చోటు చేసుకుంటుంది లోకంలో. ఎవరు ఎక్కడున్నాడు మనిషి? సాతాను. నీతి లేదు ఎక్కడ కూడా. ఎక్కడ చూసిన అబద్ధం, ఎక్కడ చూసిన సత్యం కనపట్టలేదు. సాతాను చెరలో. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, సాతాను సింహాసనం ఉన్న స్థలములో మీరు ఎక్కడున్నా? ఇది ఎవరి సింహాసనం? ఎవరి సింహాసనం చెప్పండి? సాతాను సింహాసనం. చెరపట్టిన వారిని పోనివ్వట్లేదు. మరి ఎలాగో ఈ చెర నుంచి బయటకు రావాలి, ఈ చెర నుంచి బయటకు రావాలి, విడుదల పొందాలి. కొన్నిసార్లు ఈ చెరలో ఉండి బయటకు రావడానికి కూడా మనిషి ఇష్టపడలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ చిలుకలు ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి, పంజరంలో పెడతారు. పంజరంలో పెట్టి వాటికి ఏం వేస్తారు? మేత, నీళ్లు, అరటిపండు మొక్కలు, జామకాయ మొక్కలు వేస్తారు ఆ పంజరంలో. అవి తింటూ అవి బ్రతుకుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పంజరం ఓపెన్ చేసినా కూడా పారిపోవాయి, అక్కడే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అక్కడ? వెళ్ళిపోవచ్చు కదా, రెక్కలు ఉన్నాయి కదా. వెళ్ళవు. ఎందుకు తెలుసా మీరు? ఆ మేతకి నీళ్ళకి అలవాటు పడిపోయినాయి అవి. ఎందుకు? మనిషి పాపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. అలవాటు పడిపోయాం. మా దగ్గర కోర్టులో పనిచేసే ఒక సోదరుడు ఉండేవాడు, చైన్ స్మోకరు, సిగరెట్లు భయంకరంగా తాగేవాడు. రోజు ఎందుకు నేను ఆ రోడ్డులో వెళ్తూ సిగరెట్ తాగుతుంటే అతనితో మాట్లాడాలనిపించి దగ్గరకు వెళ్ళి, బ్రదర్ దానివల్ల ఎంతో నష్టం, మీకు ఆరోగ్యం పాడవుతుంది అంటే, ఏం చేయనండి, అలవాటు అయిపోయింది, మానుకోవడం చేత కావట్లేదు. ఒక మాట చెప్పాను నేను, ఇక్కడ దేవుని మందిరం ఉంది, దేవుని వాక్యం వినవయ్యా వచ్చి. కోర్టులో పనిచేసేవాడు అతను, భయంకరంగా తాగాడు సిగరెట్లు. నేను నమ్మండి దేవుని బిడ్డలారా, 4 వారాలు వచ్చి దేవుని వాక్యం విన్నాడు. అద్భుతంగా మార్పు వచ్చింది అతనిలో, అద్భుతంగా మార్పు వచ్చింది. ఎవరైనా సిగరెట్ తాగుతుంటే ఆ తర్వాత కొంచెం దూరంగా ఉండు బాబు, వాసన పాటలేదు. ఆ తర్వాత చెప్పాడు, అయ్యా పాస్టర్ గారు, నేను దీన్ని మానివేయటం వలన నెలకి 3,000 మిగులుతున్నాయి నాకు అన్నాడు. ఎంత? ఎన్ని నెల అంటే రోజుకి ఎన్ని రూపాయలు? సిగరెట్లు 100. నెలకి ఎంత ఖర్చు? ఎంత డబ్బును వేస్ట్ చేస్తారు మనుషులు. ఆహారము కానిదాని కొరకు మీ రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు మీరు? ఆహారం అయితే కొనుక్కొని తినాలా?
సినిమా ఆహారం కాదు, బ్రాందీ విస్కీ ఆహారం కాదు, కానీ డ్రగ్స్ ఆహారం కాదు. యవనస్తులు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలి, జీవితం అద్భుతంగా మారాలి. దేనికి అలవాటు పడిపోయావు నీ జీవితంలో? అలవాటు పడిపోయావు కొంతమంది. దేవుని వాక్యము తెలియజేస్తున్న సత్యం ఏంటంటే చెరలో పెట్టి బయటికి రాకుండా చేస్తాము. ఇజ్రాయేలు చెరలో ఉండి 70 సంవత్సరాలు ఉండి ఏడ్చారని బైబిల్లో ఉంది. 137వ కీర్తన మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట చదువుదామా? చూడండి, 137వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 137 కీర్తన. బబులోను నదుల యొద్ద నేను కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చింది? తర్వాత సియోను జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు వాళ్ళు ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి చెరలోకి వెళ్ళినప్పుడు బుద్ధి వచ్చింది. కొన్నిసార్లు దేవుడిని శిక్షిస్తాడు. ఎందుకొరకు? నీకు జ్ఞానం రావాలని, బుద్ధి రావాలని, సరిచేయబడాలని కొన్ని పరిస్థితులు నీ మీద తీసుకొస్తాడు ఆయన. ఇప్పుడు 70 సంవత్సరాలు ఉండగానే సియోను జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాం మేము? ఏడ్చుచుంటాము. ఏంటి సియోను? యెరూషలేమునకు పెట్టబడిన మరొక పేరు సియోను. దావీదు యెరూషలేమునకు మరొక పేరు పెట్టాడు, సియోను అనే పేరు పెట్టాడు. మరి సియోను జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. సమాధాన పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, సమాధాన కర్తను జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మేము ఈ జైలులో ఉండిపోయాము, మమ్మల్ని బయటకు తీసుకొని రండి, విడుదల చేయండి అని వాళ్ళు ఏడ్చారట ప్రభు దగ్గర. అక్కడ వాక్యం మనం చూస్తే నిరవంజి చెట్లకు తమ సితారాలు తగిలించేశారట. ఇక పని చేయట. అందరూ వచ్చి మీరు పాటలు పాడండి అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మేము ఎలాగూ పాడతాము, దుఃఖంలో ఉన్నాము అన్నారు. బైబిల్ గ్రంథాలు పక్కన పెట్టేశారు, వాక్యాన్ని పక్కన పెట్టేశారు. సహవాసం లేదు వాళ్ళకి, దేవుని సేవకులు లేరు, అక్కడ విశ్వాసం కనబడట్లేదు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా అయ్యే కనబడుతున్నాయి. ఎన్నడూ నువ్వు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరానికి రావట్లేదు. రావాలి, మరలా తిరిగి నీవు ఉజ్జీవింపబడాలి, విశ్వాసంలోనికి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఎంతకాలం నుండి ఒకడు నీవు సాతాను చెరలో ఉన్నావు, ఈరోజు నువ్వు తీర్మానంలోకి రావాలి. దేవుని సన్నిధిలో ఏడ్చారు, వాళ్ళకు దుఃఖం. బబులో నదుల దగ్గర కూర్చున్నప్పుడు ఏడటం మొదలుపెట్టారు. ఈనాడు నువ్వు కూడా దుఃఖపడుతున్నావేమో, నీ కుటుంబ సమస్యల కొరకు, నీ పరిస్థితులు బట్టి ఏడుస్తున్నావేమో నాకు తెలియదు దేవుని బిడ్డ ద్వారా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావో నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు ఉన్నాడని దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాను. ఈరోజు నువ్వు ప్రభు వైపు సంపూర్ణంగా తిరిగావా? దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ దుఃఖమును తీసివేసేటువంటి, నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. యెషయా అనే ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త జైలు దగ్గరికి వచ్చి ఒక శుభవార్త చెప్పారు. వారికి ఒక శుభవార్త, ఇంకెంతకాలం మీరు ఈ దుఃఖంలో ఉండాల్సిన అవసరం లేదు, ఈ జైల్లో ఉండక్కర్లేదు, ఇంకా మీకు విడుదల రాబోతుంది, మేము విడిపించేవాడు రాబోతున్నారని సువార్తమానం వాడు చెప్తూ వచ్చారు దేవుని బిడ్డ ద్వారా. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మేజర్ ప్రాఫిట్స్ అంటారు వీళ్ళని. పెద్ద ప్రవక్తలు వచ్చి ప్రవచించారు, దేవుడు మరలా మిమ్మల్ని తిరిగి తీసుకొని రాబోతున్నాడని. వారు చక్కగా దేవుని వాక్యాన్ని బోధించారు వాళ్ళకి, జైల్లో ఉన్నటువంటి వారికి. మరొక శుభవార్త చెప్పారండి, కోరెష్ అనే చక్రవర్తి వస్తాడు, మీకు విడుదల ఇస్తాడు. ప్రపంచ చక్రవర్తి రాబోతున్నాడు, కోరెష్ అనేటువంటి ఆయన మీకు ఏమిస్తాడు? ఆయన విడుదల ఇస్తాడు. వాస్తవంగా ప్రపంచాన్ని కొన్ని సామ్రాజ్యాలు ఏర్పాటు చేసినాయి. వాటిలో మొట్టమొదటి ఈజిప్టు సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదీయ సామ్రాజ్యం అనేది వచ్చింది. మేడో
సామ్రాజ్యం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే పారసీక సామ్రాజ్యం, పర్షియన్ ఆ సామ్రాజ్యం వచ్చింది. ఆ పారసీక చక్రవర్తి పేరే కోరెష్. అదేందా మీకు? ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళ ఆ సామ్రాజ్యం అంతమయ్యాక గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి రూల్ చేశాడు ప్రపంచాన్ని. ఇంకా అనేక విషయాలు మనం చూసిన తర్వాత చరిత్ర హిస్టరీ మనం చూసుకుంటూ వెళ్తే ఆఖరిగా ఇప్పుడు ఇంకా చక్రవర్తులు లేరు, రాజు. రోమా సామ్రాజ్యం చివరిగా ప్రపంచ రూల్ చేసింది. 1500 సంవత్సరాలు రోమా సామ్రాజ్యం ఏర్పాటు చేసింది. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా రోమన్ చక్రవర్తి సీజర్ అగస్టస్ అనేటువంటి ఆయన రూల్ చేశాడు. కోరెష్ వస్తాడు. కోరెష్ వచ్చినప్పుడు మీకేం దొరుకుద్ది? విడుదల. ఇంక వీళ్ళు ఎవరికొరకు ఆశ చూస్తున్నారు, రోజు ఎదురు చూస్తున్నారు. కోరెష్ ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని జైలులోంచి విడిపిస్తాడేమో. వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మీ పేరు కోరెషేనా, మా పేరు కోరెష్ కాదంటే మరి నిరాశపడిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు నిజంగానే పారసీక సామ్రాజ్యాన్ని రూల్ చేయడానికి కోరెష్ ఏర్పాటు చేసుకున్నాడు. మాదియ సామ్రాజ్యానికి దర్యావేషు చక్రవర్తి, దానియేలు కాలంలో దర్యావేషు. ఈ దర్యావేషును ఓడించి కోరెష్ పారసీక సామ్రాజ్యాన్ని రూల్ చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ దర్యావేషు కోరెష్ ఇద్దరు మామ అల్లుళ్ళు అయ్యారు చివరికి. ఈ దర్యావేషు కుమార్తెను కోరెష్ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరు జాయింట్ కింగ్డమ్. అంటే జాయింట్ కింగ్డమ్ అంటే ఇద్దరు కలిసి రూల్ చేశారు ప్రపంచాన్ని. ఆ కోరెష్ వచ్చినప్పుడు ఇజ్రాయేలుకి ఏం దొరుకుతుంది? విడుదల. చెరలో నుంచి వారికి విడుదల దొరుకుతుంది. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు కోరెష్ అనే మాటకు నీతి సూర్యుడు అని అర్థం. సూర్యుడు. ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూద్దాము. చూడండి, ఎజ్రా శాస్త్రి అయిన ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం దేవుని వాక్యంలో. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, వాక్యం చదువుదాము. ఎజ్రా 1వ అధ్యాయము పారసీక కోరెష్ ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చబడినట్లు యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించి, ఎవరు దేవుని ప్రజలై ఉన్నారో మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని జైలు తాళాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక రాజు అయితే బంధించి జైలులో పెట్టాడు. ఇంకొక రాజు వచ్చి ఏం చేస్తున్నాడు? జైలు తాళాలను తెరిచి ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో వెళ్ళిపోండి అన్నాడు. సెంట్రల్ జైలు తాళాలని ఇప్పుడు తెరిచి అందరూ వెళ్ళిపోండి అని ఉంటారు ఎవరన్నా? తప్పేది లేదు. మీ అందరికీ 20 లక్షలు ఇస్తాం, ఇక్కడ ఉండిపోండి అని ఉంటారండి ఎవరైనా? 20 లక్షలు నాకు వద్దయ్యా, వెళ్ళిపోతాను నేను. కోరెష్ ఆ మాట చెప్పగానే దేవుని ప్రజలందరూ ఏం చేశారు? బయటకు వచ్చేసారు. అప్పుడు వారు రాశారు 126వ కీర్తన, చెరలో నుండి రప్పించినప్పుడు మనం కళ. ఇదంతా ఎలా జరిగింది? ఒక డ్రీమ్గా అయిపోయింది, ఒక కళగా అయిపోయింది. కొన్నిసారి మన జీవితాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అదొక కళగా మిగిలిపోద్దండి ఒక్కొక్కరి జీవితం. అయితే ఈ కళ కన్ని వారు ఒంటి అన్నాడు. నేను ఇందాక చెప్పాను, కోరెషు అనే మాటకు సూర్యుడు అని అర్థం. సూర్యుడు. యేసు ప్రభుకి పేరేంటి? సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు మన విడుదల చేస్తాడు. ఏదో యేసు ప్రభువు నీతి సూర్యుడికి లోకానికి వచ్చి ఆయన బంధించబడిన వారిని విడుదల చేయడానికి లోకానికి వచ్చాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాటలు కనబడతాయి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. నా నామమందు భయభక్తులు కలిగిన మీకు ఎవరు తీస్తున్నారు? నీతి సూర్యుడు నీ మీద. ఈ సూర్యుడు రోజు ఉదయిస్తాడు మన మీద.
కానీ యేసు ప్రభు ఎవరు ఉదయించబోతున్నాడు? తన నామందు భయం. దేవుడు అంటే మనిషికి ఏముండదు? రెండు ఉండదు, భయము, భక్తి. భక్తి అందరూ చేస్తారు, కానీ దేవుడు అంటే ఏముండదు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. ఆయన మార్పు చెందకముందు కృష్ణా జిల్లా నుండి గుడివాడ, మాది గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర అన్నవరం వెళ్ళి కొండకెళ్ళి అన్నీ చేసేవాడు, భక్తి చేసేవాడు, కొబ్బరికాయ కొట్టేవాడు, అది చేసి ఇది చేసి ఆ వచ్చేటప్పుడు ఫుల్గా బ్రాందీ తాగి మళ్ళీ 2 బాటిల్స్ కొనుక్కొచ్చేవాడు మా ఇంటికి. అక్కడికి వచ్చి అయి త్రాగి మా అమ్మగారిని, నన్ను, మా చెల్లిని, మా తమ్ముడిని చెత్త కొట్టేసేవాడు మా నాయన. ఆయన అనుకునేవాడు నేను భక్తి చేస్తాను అనుకునేవాడు. ఏం భక్తి? అది సరైన భక్తి అది? ఏమండి, పాపము నుంచి విడుదల పొందదనేటువంటి పరిస్థితి. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాక మా నాన్నగారు రక్షణ పొందాడు, దేవునికి స్తోత్రం. ఆ త్రాగుబోతనం పోయింది, ఆ చెడు వ్యసనాలని కూడా ఆయనలో పోయినాయి. ఈనాడు చాలా భక్తి చేస్తాను అనుకున్నారు చాలామంది. ఆ భక్తి విధానం ఏంటో అర్థం కావట్లేదు. నేను విమర్శించట్లేదు, కానీ హైందవులు ఎంతో భక్తి చేస్తారు. చెప్పాలంటే ఎంతో భక్తి. తెల్లవారుజామున వెళ్ళిపోయి చలిలో మునిగేస్తారు. ఎక్కడ? ఇంటికి వచ్చి లీటర్ పాలలో 5 లీటర్లు నీళ్ళు కలిపేసి ఆ తమ్ముడికి పోసేస్తారు. అన్యాయం కదా అది. ఈ రోజుల్లో మోసమును మానట్లేదు, పాపాన్ని మానట్లేదు, అవినీతిని మానట్లేదు. ఆ భక్తి సరైన భక్తి కాదు. దేవుని బిడ్డలారా, భయము. దేవుడు అంటే ఏముండదు మనిషికి? ఏముండదు? భయం ఉండదు. దేవుని భయము నిన్ను ఆవరించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను నా మాటలు వింటున్నాడు అనేటువంటి భయము నీకున్నప్పుడు అదే నీకు ఐశ్వర్యం కూడా. దేవుని వాక్యం ఉంటుంది, ద్వితీయోపదేశకాండం, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అసలు దేవుని భయం నీకుంటే నువ్వు ఐశ్వర్యవంతుటువంటి లోకంలో. ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనుషులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇదొకసారి ఐశ్వర్యం కంటే నీకేముండదా? దేవుని భయం ఉండదు. కొన్నిసార్లు లోక సంపదలు, ఐశ్వర్యం చివరకు ఉంటాయా? ఉండవు, గతించిపోతాయి అవన్నీ కూడా. బైబిల్ ఒక మాట ఉంటుంది, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ధనాన్ని కూరుస్తున్నారు చాలామంది. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, ధనమును సంపాదించటం కంటే దేవుని సంపాదించడంలో మీద. అలానే ధనము ఉండకూడదని అంటలేదు, ధనం అవసరమే. అది దేవుని మహిమ కొరకు ఏం చేయాలా? వాడాలి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి టైంలో భారతదేశం నుండి ఒక దేవుని సేవకుడు బర్మా దేశం వెళ్ళాడు. ఇప్పుడు మయన్మార్ అంటున్నారు, బర్మాని మయన్మార్ అంటున్నాం. ఆ దేశం వెళ్ళి మన ఇండియా నుండే అక్కడ 3 రోజులు మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టి వాక్యం చెప్తున్నాడు. ఆ బర్మా ప్రజలకు వాక్యం చెప్తున్నాడు. ఈయన పెట్టిన మీటింగ్కి ఎదురుగా ఒక 3 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు వాక్యం వినడానికి. ఒకరోజు ఈ దేవుని సేవకుడు వెళ్ళి, ఏవండి 3 రోజుల నుంచి ఇక్కడ వాక్యం చెప్తున్నాం, వినొచ్చు కదా వచ్చి వాక్యం అంటే. ఆ పేదవాడికి చెప్పుకోవయ్యా, మాకేంటయ్యా యేసు ప్రభు, మాకేం తక్కువని. నా భార్య మెడ తిరగని బంగారం ఉంది. మా ఇంటిలో ఫర్నిచర్ బర్మా టేక్ అంటారు చూసారా? బర్మా టేక్ అంటే అప్పుడు చాలా విలువైనటువంటిది. టేక్ ఫర్నిచర్ మా ఇంట్లో ఉంది. ఏది కొరత లేదు మాకు దేవుడు ఎందుకు, యేసు ప్రభు మాకెందుకు అవతలకి అన్నారు. సరే, దేవుని సేవకుడు దైవజనుడు చెప్పాడు, ఏది వినాలండి, రక్షణ పొందాలి, దేవుని మాటలు వినాలని చెప్తే అతడు బూతులు తిట్టి బయటికి పంపించేశాడు దేవుని సేవకుడిని. ఆ తర్వాత దేవుని బిడ్డ ద్వారా సుమారు 5 సంవత్సరాల తర్వాత ఇదే దేవుని సేవకుడు బొంబాయిలో వాక్యం చెప్పడానికి వెళుతుంటే ట్రైన్ దిగి ఆ ప్లాట్ఫారం నుంచి బయటకు వచ్చి నడుస్తూ ఉంటే ఒక భిక్షగాడు ఎదురుగా వచ్చి, అయ్యా పాస్టర్ గారు నమస్కారం అండి అన్నాడట. నన్ను ఎరిగిన భిక్షగాళ్ళు ఇక్కడ ఎవరున్నారు?
ఇతను ఎవరో తెలియదు, నన్ను ఎరిగి ఉన్నాడని. బాబు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావా, నువ్వు నేను తెలుసా నీకు అని అడిగితే అతను చెప్పాడు, 5 సంవత్సరాల క్రితం మీరు వచ్చి మా ఇంటి ముందు బర్మాలో మీటింగ్ పెట్టారండి, వాక్యం చెప్పారు యేసు గురించి. నేనైతే మిమ్మల్ని తృణీకరించాను, మిమ్మల్ని తిట్టాను కూడా. మీరు వెళ్ళిపోయిన తర్వాత బర్మాలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రువులు ఒక బాంబు వేశారు. ఆ బాంబింగ్లో మా 5 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. నా భార్య చనిపోయింది, బిడ్డలు చనిపోయారు, బంగారం ఎట్టిపోయిందో తెలియదు, ఆస్తులు ఏమైపోయిందో తెలియదు. ఇంకా నేనుంటే చచ్చిపోతానేమని భయపడి అప్పటి నుంచి బొంబాయి వచ్చి ఇంకా ఏ పని లేక బెగ్గరగా మరి అడుక్కు తింటున్నానండి అన్నాడు. ఆశ్చర్యపోయాడు దేవుని సేవకుడు. ఏంటి, ఒకప్పుడు నా ఆస్తి నాదంతా అనుకుని గర్వించిన వ్యక్తి నాకు అక్కర్లేదు ప్రభు అన్నాడు. ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఉంటుందా అండి లోకంలో? నువ్వు దేవుని సంపాదించుకుంటే నీ ఐశ్వర్యం దీవించబడుతుంది, దేవునికి స్తోత్రం. నీ ధనము దీవించబడుతుంది. ఈ రోజున భయభక్తులు, భక్తి జీవితాన్ని అలవర్చుకున్నావా? భక్తి జీవితం అలవర్చుకున్నావా? సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను, నేను చెన్నై వెళ్తున్నాను. సరిగ్గా ఈవినింగ్ 6 అయ్యేసరికి నా ముందు కూర్చున్న వ్యక్తి నమాజ్ మొదలు పెట్టాడు. మంచిదే, మహమ్మదీయులు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాం. అతను టవల్ పరుచుకొని ట్రైన్ వెళ్తుంటే నమాజ్ మొదలు పెట్టాడు. 10 నిమిషాలు ఏదో చేశాడు. ఆ తర్వాత కూర్చొని సిగరెట్ మొదలు పెట్టాడు తాగటం. నేను ఎదురుగా కూర్చుంటే నన్ను అడుగుతున్నాడు, మీరు తాగుతారన్నాడు నన్ను. ఐఎమ్ సారీ, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, దేవుని సేవ నేను త్రాగను. సిగ్గుపడ్డాడు తర్వాత. చాలామంది భక్తి చేస్తాను అనుకుంటున్నారు, కొన్నిసార్లు చెడు వ్యసనాలు జయించలేదు. దేవుడు అంటే నీకేముండదు? భయం ఉండదు. భయం ఉందా నీకు? నా నామం ముందు భయభక్తులు కలిగిన మీకు ఎవరు ఉదయిస్తారు నీ మీద? అతని రెక్కలు మీకు ఆరోగ్యము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంత మెడిసిన్ ఇస్తారు, మంచిదే, కాదంటలేదు. హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇస్తారు, మంచిదే. కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఈ రోజుల్లో మీరు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లు చెప్తారు, మేము ప్రయత్నం చేస్తాము, కానీ మిమ్మల్ని స్వస్థపరిచేది ఎవరు? దేవుడే అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు ఎవరండి? స్వస్థత ఇచ్చాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను నా సాక్ష్యాన్ని. 2001లో హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే రాజమండ్రిలో డాక్టర్ నాకు కార్డియాలజిస్ట్ చెప్పాడట. నేనైతే కొంచెం కోమాలో ఉన్నాను. మా వెస్లీ గారు, మా పాస్టర్ అమ్మ గారితో చెప్పాడు, పాస్టర్ గారు 4 గంటలే బ్రతుకుతాడమ్మా, మీ డాడీ 4 గంటలే బ్రతుకుతాడు. సివియర్గా వచ్చింది. నేనైతే నాకు అన్కాన్షియస్లో ఉన్నాను. దేవుని బిడ్డదారు అందరూ ప్రార్థన చేశారు. ఇంకో మాట కూడా నన్ను చెప్పనివ్వండి. అదే రోజు ఒక డాక్టర్ గారికి వచ్చింది హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. డాక్టర్ గారు చనిపోయాడు. కానీ పనికి మాదిన వాడిని ప్రభువు రక్షించాడు. దేవునికి స్తోత్రం. మరి 2001 అంటే ఇది 2026. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. రోజుకి 2-3 ప్రసంగాలు. రాత్రి ఒక ఊరు వెళ్ళారు, నేను అంతకుముందు జంగారెడ్డి కూడా వెళ్ళారు. ప్రాంతాలు తిరుగుతున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఎంత గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే అతని రెక్కలు నీకేం కలిగిస్తాయి? సియోను గీతాల్లో ఒక పాట ఉంటుంది, నాదు రోగంబులకు వైద్యుడు యేసు, నాదు బాధ్యతల వాయించు యేసు, నాదు రోగంబులకు వైద్యుడు యేసు, నాదు బాధ్యతల వాయించు
యేసు నాకు ఏకాంతములో తోడు యేసు నాకు నీతి నాదు వెలుగు యేసు నాకు ఏకాంతములో తోడు యేసు నాదు నీతి వెలుగు యేసు నాదు రోగంబులకు వైద్యుడు యేసు. నేను ఏకాంతముతో నాకెవరు తోడు? ఒంటరితనంలో నీకు తోడేనాడు. భర్త చనిపోయి విధవరాలుగా ఉన్నవారు బాధపడతారు, కృంగిపోతారు, నాకెవరు లేరు, కృంగిపోయే స్థితి. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? నిన్ను బలపరిచేటువంటి, కష్టాల్లో నీకు తోడై ఉన్నటువంటి దేవుడు, నీతి సూర్యుడైనటువంటి ప్రభు నీతో ఉండి అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలిగించటమే కాదు, నువ్వు క్రొవ్విన దూడలు ఏం చేస్తావు? గంత. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం! యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆనందం గొప్ప. నువ్వు తిరుగుతున్నావా దేవుని వైపు? సమయం ఉండగానే మనం తిరిగి రావాలి ప్రభు దగ్గర. ఇశ్రాయేలు అందరూ చెరలో నుంచి వారు వచ్చినప్పుడు వారి నోటి నిండా ఏముంది? నవ్వు. ఇంతకుముందు ఏడుపు ఉంది, దుఃఖం ఉంది. కొంతమంది నవ్వితే నోటి నిండా నవ్వుతారు, కొంతమంది సగమే నవ్వుతారు, అసలు కొంతమంది నవ్వనే నవ్వరు. అందుకే మరి పెద్దవాళ్ళు చెప్తారు, నవ్వటం ఒక యోగం అట, నవ్వించటం ఒక భోగం. చెప్పండి. నవ్వటం ఒక యోగం, ఇతరులను నవ్వించటం ఒక భోగం, నవ్వకపోతేనే రోగం. కొంత నవ్వు రాదు, అదే రోగం. అంటే నవ్వమంటే వెక్కిద నవ్వమని అంటాడు. అది కొంతమంది ఎవరు వస్తుంటారు, అమ్మాయిని చూసి నవ్వుతాడు. ఏమండి? తప్పు, అలాంటి తప్పులు చేయకూడదు. అబ్బాయిని చూసి నవ్వేవాడు కొంతమంది ఉంటారు. అలాంటి వెక్కిద నవ్వుదు కాదు, దేవునిలో నవ్వాలి. లాఫ్. అబ్రహాముకి బిడ్డ కలిగినప్పుడు, కుమారుడు కలిగినప్పుడు ఏం పేరు పెట్టారు? నవ్వు. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? లాఫింగ్. లాఫ్, నవ్వుట. అసలు నీ ఇంటిలో నవ్వు ఉందా? కొన్ని కుటుంబాల్లో కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా పెళ్లి చేసుకున్నప్పుడే ఆ రోజే నవ్వు ఉంది, ఆ తర్వాత నుంచి ఏడుపే ఉంది. అదే జీవితం అంటే? నీ జీవిత కాలం నవ్వుతానే ఉండాలి. మెడ్రాస్లో మా అన్న సినిమా యాక్టర్లో సినిమా స్టూడియో పనిచేస్తాడు. ఒకరోజు అన్నాడు నాతో, ఎప్పటికీ ఉన్నాడు, తమ్ముడు ఎంత నవ్వు ఆనందంగా ఉన్నావు, మాకు అన్నీ ఉన్నాయి, నవ్వుదేది ఏంటారు బాబు. ఒకటే మాట చెప్పాను నేను, నాలో యేసయ్య ఉన్నాడు, ప్రభు నమ్ముకున్నాను నేను, ప్రభు ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ ఆనందంగా జీవిస్తున్నావా? జీవితం సంతోషమయంగా చేసుకోవాలి. యేసు ప్రభు నీ జీవితంలో నీటిలోకి వస్తే ఎంత ఆనందం ప్రవహిస్తున్నావు. ఇంకో మాట కూడా అక్కడ రాయబడింది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసేను. ఏ కార్యాలు చేస్తాడు? ఇక నుండి చెరలో ఉన్నావు, నీ జీవితం ఇంతవరకు కార్యాలు జరగలేదు, ఇప్పుడు నుంచి దేవుని కార్యాలు ఏంటో నీ ఇంట్లో జరుగుతాయి. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి దేవుని కొరకు. దేవుడు చేయడా కొన్ని కార్యాలు? యేసుప్రభు వారికి ఒక పేరు ఉందండి, ఆశ్చర్యకరుడు. ఈజ్ వండర్ఫుల్. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేవాడు. ఇదే రాజమండ్రిలో స్టేట్ బ్యాంకులో పనిచేసే ఒక సోదరుడు, ఆయన భార్య మందిరానికి వచ్చేవాడు. ఈ మందిరం కాదు, మన మల్లికార్జున మేము పాత మందిరం అప్పుడు ఉండేది. ఆ తర్వాత ఈ మందిరం కడుతున్నప్పుడు వాళ్ళు వచ్చారు. భర్త హస్బెండ్ అన్నాడు భార్యతో, బ్యాంకు ఏరియర్స్ వచ్చిన డబ్బులు నీకు బంగారపు గాజులు కొనిస్తానన్నాడు భార్యని. వెంటనే ఏం చెప్పింది తెలుసా మీకు? అక్కర్లేదండి బంగారపు గాజులు, దైవ సేవకులు మందిరం కడుతున్నారు ఇక్కడ, మనం సహాయం చేద్దాం. ₹1,00,000 ఆ రోజుల్లో వచ్చింది ఏరియర్స్. దేవుని సేవకులకి మనం సహాయం చేద్దాం, మందిరంలో సహాయం చేద్దాం, ఇద్దామని ఒప్పించింది భర్తని. ఏ స్త్రీకైనా బంగారం అంటే, ఈ మధ్య మీరు అడ్వర్టైజ్మెంట్ బాగా వింటున్నారు, డబ్బులు ఊరకే రావు కొనుక్కోండి. ఒక ఆయన ఇక రకరకాలుగా దానివైపు పరిగెత్తున్నారు. సరే మీరు డబ్బులు కొనుక్కోండి, నేను కాదంటాడు. కానీ ఆ సహోదరి చెప్పింది ఏంటంటే, మనం తీసుకెళ్ళి దేవుని సేవకి ఇద్దాం, దేవుని పనికి ఇద్దాం,
ఇద్దరు వచ్చారు, భర్తను ఒప్పించింది. తీసుకొచ్చి ఏమండి ఆ 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చారు. దేవుని మందిరంలో పెట్టాము. జాన్ వెస్లీ గారు మేమంతా కలిపి చేసాం. 3 ఆడపిల్లలండి వాళ్ళకి. మీరు ప్రభువు నమ్ముకుంటే మీ పిల్లలకి ఎలా పెళ్ళి అవుతుంది. బంధువులు విమర్శించారు, హేళన చేశారు, అన్ని బంధువులు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమని కోరారు, మమ్మల్ని ప్రార్థన చేశాం. భార్య భర్తలు కూడా మోకాళ్ళు చేసి ప్రార్థన చేశాం. ఎవరొస్తాని పిల్లలు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు అద్భుతంగా రూపాయి కట్నం ఇవ్వకుండా 3కి పెళ్ళైపోయింది. చప్పట్లు కొట్టి ప్రోగ్రాం మార్చాడు. ₹1 కూడా ఇవ్వదా కట్నం ఎవరికి, అల్లుళ్ళకి. వాళ్ళు మంచి వాళ్ళు దొరికారు. మాకు అక్కర్లేదు డబ్బులు, మీ పిల్లలను చేసుకుంటామని వచ్చారు. ఏమండి ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఒక అమ్మాయి అల్లుడు ఉద్యోగం చేస్తున్నారు. జాన్ వెస్లీ గారు కూడా కలిశారు, మరలా వెళ్ళారు. ఆయన మన జాన్ వెస్లీ గారు యూరప్లో స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని కలిశారు. ఆ 3 బిడ్డలను దేవుడు దీవించాడు. గొప్ప కార్యం చేయలేదా? నువ్వు దేవుని కొరకు చెయ్యి, ఏదన్నా పని దేవుని సేవ కొరకు చెయ్యి, దేవుని ప్రేమించడం నేర్చుకో. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతు. దేవుని బిడ్డ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. 126వ కీర్తనలో కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయి. విత్తనం వేయి, కన్నీటితో ఆ విత్తనం ఫలిస్తుంది. నీ కుటుంబంలో ఫలించే ఒక అనుభవాన్ని ప్రభు వేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. అంత మాత్రమేనా? విడుదల పొందినటువంటి వారు ఇందాక చెప్పినట్లు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. నిత్య మహిమను ఏం చేయబోతున్నారు? వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు దేవుని రాజ్యం మన కొరకై ప్రభు కడుతూ ఉన్నాడు. బంగారు వీధుల్లో తిరగడానికి ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? అందుకే ఆ సువర్ణ వీధుల్లో తిరిగే దినాలు రాబోతున్నాయి. లోకంలో ఉన్నంతకాలం ప్రభువు మనతో ఉంటాడు, నడుస్తాడు ఆయన. లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడుంటావు? దేవుని రాజ్యంలో ఈ యొక్క యుగాలు కూడా మనం జీవించబోతా ఉన్నాం. ప్రభువుని సంపాదించుకుందామా? ప్రభు దొరికే దినాలు. అందుకే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకోండి అని దేవుని వాక్యంలో ఉంది. వెతుకు దేవుని, గట్టిగా పట్టుకో, సత్యాన్ని వెంబడించు, వాక్యాన్ని వెంబడించు. ఈరోజు దయ్యముల బోధలు, అపవిత్ర బోధలు వచ్చేసినాయి. జాగ్రత్తగా ఉండాలి. మేము కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా వెళితే అక్కడ సంఘం ఉంది. ఆ సంఘం పేరు ఏంటి తెలిసిన? సాతాను సంఘం. ఏ సంఘం అది? ఇప్పుడు సాతాను సంఘం ఇండియా కూడా వచ్చేసింది. సాతాను సంఘంలో ఆ బోధలు ఎలా ఉంటాయంటే అందరు నల్ల డ్రెస్ వేసుకోవాలి. ఏ డ్రెస్సు కంప్లీట్ బ్లాక్ అన్నమాట. ఆ ముఖం కూడా మనం తెల్లగా ఉండదు, ముఖం కూడా నల్ల రంగు వేసుకోవాలి. సైతాను దాకా నీ కుడి చెంప మీద కొట్టు, ప్రతి వానికి ఎడమ చెంప త్రిప్పు అని బైబిల్ చెప్తే ఆడ బోధ ఏంటో తెలుసా మీకు? 2 చెంపలు వాయించుము. అంత వ్యతిరేకత. నరహత్య చేయవద్దు, నరహత్య చెయ్యి. దొంగిలించకూడదు, దొంగిలించు. ఇయే బోధలు. ఇలాంటి బోధలు లోకంలోకి వచ్చాయి. యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకొని బోధలు వచ్చేసినాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్ని బోధలు అంగీకరించదగినవి కాదు, నమ్మదగినటువంటివి కాదు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. కన్నీళ్ళు విడుతూ విత్తారు, సంతోషకారంతో నువ్వు కూడా పంట కోస్తావు. సమృద్ధి అయినటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఈ మధ్యాహ్న సమయం నువ్వు ప్రభు వైపు తేరి చూస్తున్నావు. నీ కుటుంబంలో కొన్ని కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మా నాన్నగారు 10 లక్షలు అప్పు చేశాడు. ఎందుకు చేశాడంటే ఒక ఇల్లు కట్టలేదు, ఒక పెళ్లి చేయలేదు, 10 లక్షలు ఎందుకు? బాగా త్రాగటానికి వ్యసన పరుడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ఆ తర్వాత ఆయన మార్పు చెందాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టాము. 3 సంవత్సరాల్లో 10 లక్షలు అప్పు తీర్చాడు ప్రభు. దేవుని స్తోత్రం.
దేవుడు చేస్తాడు. ఆర్థికమైన ఇబ్బందుల నుంచి కృంగిపోయావా? సమస్యలతో కృంగిపోయావా? దేవుని వాక్యానికి మనం చోటిద్దాం. దేవుడు కొన్ని కార్యాలు ఈ చివరి దినాల్లో చేయబోతున్నాడు. మనం ఏడుదాం. నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. ఈరోజు నమ్ముదాం ప్రభుని. ప్రభు నన్ను చెరద నుంచి బయటికి తీయండి చెప్పు ప్రభువుతో. ఆయన ఆశ్చర్యమైనటువంటి కృపలను అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను విజయవాడలో నూతనంగా రక్షించబడిన రోజు 40 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రిక్షా డ్రైవరు, రిక్షా తొక్కేవాడు విజయవాడలో. రోజుకి ఏదో రిక్షా తొక్కితే డబ్బులు వస్తే త్రాగి ఇంటికి వచ్చేవాడు. వట్టి చేతులతో వచ్చేవాడు. 2 కొడుకులు, భార్య. ఆ భార్య కష్టపడి అక్కడ పని చేసి ఇక్కడ పని చేసి ఆ బిడ్డదనం పెంచుతూ ఉండేది. ఇంక రోజు అతను డ్యూటీ ఏంటి? రిక్షా వేయడం, ఇంటికి వచ్చాడు. ఒకరోజు స్వరాజ్య మైదానంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ రోజుల్లో రిక్షా వేసి సారా దుకాణానికి వెళుతూ ఉండగా దేవుని వాక్యం వినబడుతుంది. ఆ మైక్ ద్వారా వాక్యం వినబడుతుంటే చూసి విన్నాడు. నా గురించి చెప్తున్నారేంటి ఇక్కడ? నా స్థితిని గురించి చెప్తున్నారేంటని రిక్షా ఆఫ్ చేసి అలా వినడం మొదలు పెట్టాడు. అలా వింటూ వింటూ రిక్షా రోడ్డు మీద పెట్టి లోపలికి వచ్చాడు. అతనికి యేసుప్రభు అంటే తెలియదు అప్పటి వరకు కూడా. అన్యుడు అతను. దేవుని వాక్యం ఆ రోజు అన్నాడు, నువ్వు త్రాగుబోతుగా నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేస్తున్నావు, నరకంగా చేసావు అనేటువంటి మాట దైవ సేవకులు చెప్పినప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. మోకాళ్ళ మీదకి వచ్చాడు, ఏడ్చాడు ప్రభు దగ్గర. దేవుని సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా నా పరిస్థితి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అద్భుతంగా మారాడు. ఆ రోజు త్రాగకుండా ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ద్వారా ఇంటికి వెళ్ళాడు. దాదాపు 11 గంటల టైంలో భార్యను పిలిచాడు. భార్య అనుకుంటుంది, వచ్చిన ఆయన ఎవరు నన్ను పిలుస్తున్న నా పేరు పెట్టి అని కిటికీతో చూసిందంట. ప్రతిరోజు పిలుపు వేరు. ఏంటి? త్రాగొచ్చి పిలుపు వేరుగా ఉండేది. ఈరోజు పిలుపు మారిపోయింది. కిటికీతో చూస్తే భర్తే. తలుపు తీసింది. ఏమయ్యా ఈరోజు ఏంటి నీ పిలుపు మారిపోయింది, నీ పద్ధతి మారింది? త్రాగలేదా? త్రాగలేదు. యేసు ప్రభు గురించి విన్నాను నేను, నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించానికి వెళ్ళను, మారాను నేను అని చెప్పాడు. ఆ నెక్స్ట్ డే భార్య పిల్లలను కూడా తీసుకొచ్చాడు. 2 రోజులు వరుసగా వచ్చారు. అద్భుతంగా కుటుంబం అంతా రక్షణ పొందారు. అతను దేవుని సేవకుడు బాప్తిసం ఇచ్చాడు అక్కడ వాళ్ళకి. అతను రిక్షా వేసి రిక్షా ఎక్కిన వాళ్ళందరికీ సువార్త, అయ్యా త్రాగుబోతునే నన్ను యేసయ్య మార్చాడండి, మిమ్మల్ని కూడా మారుస్తాడు, జీవితాలు మారుస్తాడు. సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సంపాదించిన డబ్బుల్లో కొంత ఖర్చు పెడుతున్నారు, ఇంటికి ఇస్తున్నాడు, కొంత దాచిపెడుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. అతనికి ఎవరో చెప్పలేదు, ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు క్రమక్రమంగా అతనిద్దరు కుమారులను కూడా లారీ మెకానిక్గా సిద్ధపరిచాడు. ఒకరోజుకి కృష్ణదంకలో, విజయవాడ కృష్ణదంకలో తాటాకీజు అండి. ఆ తాటాకీజు కూడా సరిగ్గా ఉండేది. డాబా కట్టాడు. డాబా కట్టిన తర్వాత తన 2 కుమారులు తనకు తోడుగా పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక లేదండ్ లారీ కొన్నాడు. ఆ లారీ నడిపేవాళ్ళు 2 కొడుకులే. విజయవాడ మొదలుపెట్టి అస్సాం వరకు చేపల లోడ్ వేసుకొని, ఆ లోడ్ వేసుకొని, ఏమన్నాడు యాక్సిడెంట్ లేదు ఆ లారీలకి. రిక్షా ఇంట్లోనే పెట్టేవాడు. వచ్చిన అందరికి చెప్పేవాడు, నేను రిక్షా తొక్కి యేసు ప్రభు నమ్ముకొని డాబా కట్టాను, రిక్షా తొక్కి యేసు ప్రభు నమ్ముకొని లారీ కొన్నాను. సాక్ష్యం. ఇప్పుడైతే దేవుడు అతను పెద్దవాడు అయిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. రిక్షా డ్రైవర్ అంత అభివృద్ధి చెందో ఎవరు ఊహించారు? ఆ లోకంలో ఎవరిచ్చిన అభివృద్ధి? దేవుడు నిన్ను చేస్తాడు, నీ పనిని దీవిస్తాడు, నీ చేతి పని చిన్న ఉద్యోగమే కావచ్చు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ 2 కుమారులు కూడా ఎంత విధేయత అంటే, తండ్రి ఏది చెబితే అది చేసేవాళ్ళు, అంతే, ఎదిరించేవాళ్ళు కాదు. అంత సఖ్యత, అంత పరిశుద్ధత, అంత నీతి యథార్థత ఆయన చేసి. దేవుని గట్టిగా పట్టుకుందాం. తిరుగు ఆయన తట్టు.
జైలు నుంచి బయటకు వస్తాం, ప్రభుతో ప్రభు సహాయం చేస్తారు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళ కనిన వారి వదే ఉంటేమే. ఇంకా నువ్వు చెరలో ఉన్నావా సోదరుడా? ఇంకా బానిసత్వంలోనే ఉన్నావా? దేనికి బానిస అయిపోయావు? డ్రగ్స్కి బానిస అయిపోయావా? చెడు వ్యసనాలకు బానిస అయిపోయావా? అయ్యా యేసయ్యా నన్ను విడిపించు. ఇదిగో ఈరోజు నీతి సూర్యుడు నీ మీద ఉదయించబోతున్నాడు. ప్రభువు సన్నిధి నీ మీద ఉదయించబోతున్నాడు. ఆయన నూతన పరచబోతున్నాడు. ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నమ్ము ప్రభువుని, విశ్వాసముంచు ప్రభువునందు. యేసయ్య నన్ను బాగు చేయడానికి వచ్చాడు. ఈరోజు ఆయన వైపు తేరి చూస్తున్నావా? ప్రభు దగ్గరికి వచ్చి సాగిది పడుతున్నావా? చెరలో ఉన్న నా జీవితాన్ని కోరిష్గా వచ్చి విడిపించయ్యా. పరమ కోరిష్ వచ్చాడు ఆయన. ఆయన సెంటర్ చేసి తాళం తెరిచాడంతే. సాతాన్ని ఓడించాడు, సాతాను తల చెదగొట్టాడు. ఇదిగో గొప్ప విడుదల ప్రభు ప్రకటిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆయన వైపు తేరి చూస్తున్నావా? ఆయన గొప్ప కార్యాలు చేయగలిగేటువంటి వాడు. విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం. విశ్వాసంతో ప్రభువును వెంబడించు. ఒప్పుకో ప్రభు దగ్గర, చెప్పుకో ప్రభువుతో కార్యాలు చేస్తాడు. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థించ మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థన చేద్దాం అందరూ. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభా నించితివి యెహోషువ ప్రార్థింపగా, సూర్య చంద్రుల నాపితి. యెహోషువ ప్రార్థింపగా, సూర్య చంద్రుల నాపితి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో. యేసయ్య నామం అద్భుతమైన నామం, శక్తివంతమైన నామము, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి నామము, నీ సమస్యలపై విజయం ఇచ్చేటువంటి నామము. ఓ ఆయన నామాన్ని స్తుతించు, ఆయన ఘనపరచు, ఆయనకు సహాయము చేయవాడు. ప్రేమగల తండ్రి మీకు వందనములు. ఉదయకాలం మధ్యాహ్న సమయం ప్రభు మాతో మాట్లాడారు. చెరలో నుండి రప్పించబడినప్పుడు ఇశ్రాయేలీయులు కళ కన్న వారిదే ఉన్నారు. కోరేషు వచ్చి వారిని విడిపించాడయ్యా. 70 సంవత్సరాలు మూలిగారు, కన్నీరు కార్చారు, కృంగిపోయారు, నిరాశపడిపోయారు. వారి జీవితాల్లోనూ చేసిన కార్యాలకు ఇస్తూ వారిని తట్టు తిరిగినప్పుడు, నాయన అంగదార్చినప్పుడు, సియోను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు వారిని కనికరించి నూతన పరిచావు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది ఇంకా కన్నీరు కారుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బానిసలైపోయి డ్రగ్స్కు బానిసలై, చెడు వ్యసనాలకు బానిసలు, భయంకర పాపమునకు బానిసలైనారు. విడిపించండి తండ్రి, స్వస్థపరచండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థపరిచి కార్యాన్ని జరిగి